విఫలానికి వీడుకోలు, విజయానికి వికాసము అనేటువంటి అంశాన్ని మన ముందర పెట్టి దేవుడి రోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, మళ్ళీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. విఫలము అనగా ఓటమి, విజయము అనగా గెలుపు. ఓటమికి గెలుపుకు మధ్యలో ఉన్నటువంటి సంగతులనే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, విఫలానికి వీడుకోలు, విజయానికి వికాసం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో ఇక్కడ కూర్చున్నాం? జీవితాన్ని విఫలం వెంటాడుతుందా, విజయం వెంటాడుతుందా? అది ఏ విషయంలోనైనా సరే. గెలవాలి అనుకుంటున్నాం, ఓడిపోయిన పరిస్థితులా? నిలబడాలి అనుకుంటున్నాం, పడిపోయిన పరిస్థితులా? బాగుండాలి అనుకుంటున్నాం, బ్రతకలేని పరిస్థితులా? అయితే కారణాలు ఏంటి? ఓడిపోవడానికి కారణాలు ఏంటి? గెలవాలంటే ఏమి చేయాలి? నిలబడడానికి కారణాలు ఏంటి? పడిపోకూడదంటే ఎలా బ్రతకాలి అనేటువంటి సందేశమే నేటి సందేశం. మరొకటి మీరు బ్రాకెట్లో రాసుకోవాల్సింది ఏమిటంటే నాయకత్వపు లక్షణాలని మీరు బ్రాకెట్లో రాసుకోండి. నాయకత్వపు లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అని రాసుకోండి. ప్రియమైనటువంటి దైవజనంగమా, దేవుడు మనందరినీ కూడా నాయకులుగా ఉంచాడు అనే సంగతిని మీరు మర్చిపోకూడదు. నాయకులుగా ఉంచాడు అనే సంగతిని మీరు మర్చిపోకూడదు. ప్రియులారా, దేనికి నేను నాయకుణ్ణి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఒక సహోదరుడు ఒక కుటుంబానికి నాయకుడు అనే సంగతిని మర్చిపోకూడదు. ఇక సహోదరి మనురాలను గురించి ఆలోచిస్తే, సహోదరి మనురాలు ఎవరికి నాయకులు అనంటే, తల్లులారా మీరు మీ పిల్లలకు నాయకురాళ్ళు అనే సంగతి మర్చిపోకూడదు. సేవకుడు సంఘానికి నాయకుడైతే, సంఘ పెద్ద ప్రియమైన వాళ్ళరా యవనస్తులకు నాయకుడైతే, ప్రియులారా పెళ్లి కాని గ్లోరమ్మ లాంటి వాళ్ళు గ్లోరమ్మ కంటే చిన్నగా ఉన్నటువంటి పిల్లలకు నాయకులు అనే సంగతిని మర్చిపోకూడదు. కనుక ఈరోజు నాయకత్వపు లక్షణాలు అని బ్రాకెట్లు పెట్టుకొని విఫలానికి వీడుకోలు చెప్పుదాం, విజయానికి వికాసాన్ని చుడతాను అనేటువంటి ఆలోచన కలిగి వాక్యం వినాలని దేవుని పేరిట మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, ఎంత మీకు అర్థమైతే అంతే చెబుతాను. కానీ విన్నటువంటి వాక్యం ద్వారా మనము ఈ సోమవారం నుండి శనివారం వరకు వాక్యముల్లో బ్రతుకుదాం, జీవితాలను దేవునికి దగ్గరగా చేసుకుందాం. రండి ప్రియమైన దైవజనంగమా, రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 12వ వచనాన్ని దయచేసి, రూతు గారి గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. సరిపోదన్న గారు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది అని అంటే, ప్రియమైనటువంటి దైవజనాంగమా, బోయాజు గారు రూతమ్మను చూసి రూతమ్మతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చును. నా సహోదరి, నా సహోదరుడా, మీరు చేసే పనులేంటి? పనులలో ప్రతిఫలాలు ఏమైనా ఉన్నాయా? పనులలో లాభాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ నష్టాలేనా? అన్నీ ఓడిపోయిన పరిస్థితులేనా? ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడూ మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ మూలవచనాన్ని దృష్టిలో పెట్టుకోండి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బోయాజు గారు రూతమ్మను చూసి. సహోదరి సహోదరుడా, ఈ మూలవాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకత్వపు లక్షణాలు అని మీరు దృష్టిలో పెట్టుకొని విఫలానికి వీడుకోలు, విజయానికి వికాసము అనేటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని మనం వాక్యంలోకి వెళదాం. ఇద్దరి వ్యక్తులను దేవుడు మన ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తులు మీకు చాలా సుపరిచితమైన వ్యక్తులు. ప్రియులారా, ఆ వ్యక్తులు మీకు చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తులు. జీవితంలో ప్రేమైన వాళ్ళారా, విఫలాన్ని చూసినటువంటి భక్తుడు ఒకరైతే, జీవితంలో విజయానికి ప్రియమైన వాళ్ళారా మరి విజయాన్ని చూసినటువంటి భక్తుడు మరొకరు. విఫలాన్ని రుచి చూసిన భక్తుడు ఒకరు, విజయాన్ని చూసినటువంటి భక్తుడు ఒకడు. ఇద్దరి మనుషులను దేవుడు మన ముందు పెట్టి ఆలోచన చేయాలని చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా,
చదవబడిన మూలవాక్యాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, ఎవరు విఫలమును గురించి ఆలోచన చేద్దాం, ఓటమిని గురించి ఆలోచన చేద్దాం. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు, విఫలమైనటువంటి వ్యక్తి ఎవరు, చేదు అనుభవాన్ని రుచి చూచిన వ్యక్తి ఎవరంటే సౌలు మహారాజు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీలకు మొదటి రాజు అయినటువంటి సౌలు మహారాజు గారి గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకు సౌలు మహారాజు గారి దగ్గర వస్తున్నానంటే, విఫలానికి వీడుకోలు చెప్పదామంటున్నాను నేను, ఓటమికి వీడుకోలు చెప్పదామంటున్నాం. చెల్లెలు పాట పాడింది ఇప్పటి వరకు, నేను ఓడిపోనయా నీవు నా పక్షాన ఉండగా అని పాట పాడాం. ప్రియులారా, పాట పాడడం కాదు కానీ ఈ రోజు నుంచి చెప్పదాం ప్రియులారా, నీ ముందు ఉన్నటువంటి సమస్యతో, నీ ముందు ఉన్నటువంటి పాపముతో, నిన్ను ఏలుతున్నటువంటి బలహీనతతో, నిన్ను పడగొట్టాలని చూస్తున్నటువంటి స్నేహితులతో, నిన్ను చెడగొట్టాలని చూస్తున్నటువంటి అలవాట్లతో ఈరోజు చెప్పుదాం, నేను ఓడిపోనయా నీవు నా పక్షాన ఉండగా. ప్రియమైన దైవజనంగం, ఇదిగో వీడుకలు చెప్పుదాం. దేనికి? విఫలానికి మనసా జడియకే యేసు నిన్ను నడుపును. ఆ ప్రియమైన దైవజనంగమా, దేనికి వీడుకోలు చెప్పాలి అంటే, దేవునికి దూరం చేస్తున్నటువంటి లక్షణాలకు వీడుకోలు చెప్పే రోజు ఇది. దేవునికి ప్రియమైన వాళ్ళ దేవుల్లో నిలబడకుండా చేస్తున్నటువంటి ఆ ప్రియమైన వాటికి చెప్పే వీడుకోలు చెప్పేటువంటి రోజు ఇది. విఫలానికి వీడుకోలు. ప్రియమైన వాళ్ళరా, విఫలమును గురించి ప్రియమైనటువంటి దైవజనంగమా నేర్చుకుందాం. ఆ విఫలము ప్రియమైన వాళ్ళరా రుచి చూచినటువంటి ఆ రాజే ఎవరున్నారు చరిత్రలో అంటే సౌలు మహారాజు. అయితే ఆయన చరిత్రను కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకు అసలు ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని నేను తర్వాత వస్తాను, కానీ మొట్టమొదటిగా ఆయన చరిత్రను చూద్దాం. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అన్న, టైం అయిపోయింది, బోర్ వస్తుంది, అర్థమవుతలేదు, ఆపండి అని నిర్భయంగా చెప్పండి. ప్రేమైన వాళ్ళరా, మీకు అర్థం కాకుండా మీకు బోర్ వచ్చిన వాక్యం చెబితే ప్రయోజనం లేదు. ప్రేమైన వాళ్ళరా, ఏ ఒక్కరికి అర్థం కాకపోయినా ఆపి అడగండి. ఏ ఒక్కరికి సరిపోద్దన్నా అనిపించినా మీరు ఆపి చెప్పండి, నెక్స్ట్ వారం మాట్లాడుకుందామని. కానీ మీరు తలలు నా వైపు పెట్టి మీకు అర్థమైనట్టు కాకపోయినా నటిస్తే ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని నేను మోసం చేసిన వాడిని అవుతాను. కనుక జాగ్రత్తగా విందాం. ఎందుకు సౌలు గారు విఫలమైపోయారు? కారణం ఏంటని నేను సౌలు గారిని చూపించడానికి ముందు ఆయన చరిత్ర, ఆయన పుట్టుపూర్వోత్తరాలు కొంచెం ఆలోచన చేయడానికి నేను వస్తున్నాను. సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాల్లో ఇలా రాయబడి ఉంది, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా 16వ వచనం, ఎట్లనగా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించేదను. ప్రేమైన దైవజనంగమా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్న మాట అది? సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అసలు విషయం ఏంటి? రాజు, ప్రియమైన వాళ్ళ సౌలు గారు రాజుగా కావడానికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు అంతవరకు ఎవరి పాలనలో ఉండిరి? దైవ పాలనలో ఉండిరి. ఇశ్రాయేలులకు రాజు లేకుండే. ప్రియమైన వాళ్ళరా, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఏ రాజు లేడు. ప్రియమైన వాళ్ళరా, పరో సైన్యం వచ్చినప్పుడు ఏ రాజు లేడు. ప్రేమైన వాళ్ళరా, అయితే కనానుకు చేరిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను చూసి సమూయేలు గారితో చెప్పడం, ఎవరు? ఇశ్రాయేలీలు సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలన్నప్పుడు దేవుడు బాధపడతాడు. ప్రేమైన వాళ్ళరా, నేనే వారికి రాజునై ఉండగా వారు మనిషిని రాజుగా కోరుకుంటున్నారు గనక ఇస్తాను. సమూయేలు, నువ్వు కోప్పడకు, నువ్వు బాధపడకు, వారికి నేను రాజుని ఇస్తానని చెప్పి కొంతకాలానికి ప్రేమైన వాళ్ళరా ఒకానొక దిన మనం మాట్లాడుతున్న మాటే సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15-16 వచనాలు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుల మొర నేను విన్నాను, వారిపైన ఒకరిని అధికారినిగా ఒకరిని రాజుగా చేయుటకు నేను నిర్ణయించాను. ఆ బెన్యామీనులో నుండి ఒక వ్యక్తి రేపు ఈ వేళకు నీ దగ్గరకు వచ్చును అని సెలవిస్తున్నాడు సమూయేలు గారి చేత. ఇక్కడ మీరు ఆగి ఆలోచన చేయాలి. సౌలు గారు ప్రేమైన వాళ్ళరా రాజుగా కావాలి అని అంటే
సమూయేలు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిండు సౌలు గారు? వాస్తవానికి 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు 10 వచనాలు చదివితే చదవకండి, కానీ మొదటి నుంచి 10 వచనాలు మీరు చదివితే సమూయేలు గారి దగ్గరికి సౌలు గారు ఎందుకు పోవలసి వచ్చింది అని మీరు ఆలోచన చేసేలుగా సౌలు గారి యొక్క గర్దబములు తప్పిపోవడం, గర్దబములను వెతుకుతూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ గర్దబములే కనుక ఇక్కడ బాగా మీరు ఆగాలి, ఎందుకు ఆలోచన చేయాలి, ఎందుకు ఈ పాయింట్ నేను నొక్కి చెప్తున్నానంటే ఇది సబ్జెక్ట్ కాదు మనది, కానీ ఇక్కడికి ఎందుకు నేను వస్తున్నానంటే సౌలు గారు రాజు కావాలి అని అంటే, సౌలు గారిని సమూయేలు గారు అభిషేకించాలి అంటే, సౌలు గారిని దేవుడు ఇశ్రాయేలీల పైన రాజుగా చేయబోతున్న సంగతి సౌలు గారికి తెలియాలి అంటే ఆయన గర్దబములు గనక పోకపోతే సౌలు గారు సమూయేలు గారి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ప్రేమైన వాళ్ళారా, గర్దబములు తప్పిపోయాయి కనుక సౌలు గారు సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. నా సహోదరి, నా సహోదరుడు, ఈ సందర్భాన్ని పునస్కరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నా బ్రతికే ఎందుకు ఇట్లుంది, నేనే ఎందుకు ఇలా అయిపోతున్నాను, నాకే ఏంటి ఈ నష్టాలు, నాకే ఏంటి ఈ కష్టాలు, నాకే ఏంటి ఈ తిప్పలు, నాకే ఏంటి ఈ కన్నీళ్ళు. ఆ రోజు సౌలు మహారాజు గారు కూడా అలానే అనుకున్నాడు. ప్రేమైన వాళ్ళ పనివంతో ఏమంటాడంటే, ఒక దేశం లెంకిండు దొరకలేదు గర్దబములు, మరో దేశంలో లెంకిండు దొరకలే గర్దబములు, 3వ దేశానికి వెళ్ళేటప్పుడు అప్పుడు సౌలు గారు అంటారు, అయ్యా నేను గర్దబముల కొరకు లెంకితే నా తండ్రి గర్దబములను గురించి వదిలిపెట్టి నా గురించి చింతిస్తాడేమో, ఇదేం పరిస్థితి అయిపోయిందని సౌలు గారు కూడా ప్రేమైన వాళ్ళరా నిరసించినట్టు మనము చూస్తాం అధ్యాయాలు చదివితే. కానీ వాస్తవానికి గర్దబములు పోయాయి కనుకే సమూయేలు గారు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళగలిగాడు. సమూయేలు గారు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళాడు కనుకే ప్రేమైనటువంటి దైవజనాంగమా సౌలు గారు నేను రాజు అవుతున్నానన్న సంగతి తెలుసుకోగలిగాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు భక్తిపరురాలువే, నువ్వు భక్తిపరుడవే, నువ్వు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావు, దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు. అయితే నీ జీవితంలో ఏదైనా పోయిన స్థితిలో, పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా? అవి పోవుగాక పోవు. ఒక విషయాన్ని దేవుడు నీకు తెలియజేయడానికి, ఒక ఆశీర్వాదాన్ని నీ తలపైకి తేవడానికి, నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి పోయినాయే తప్ప అది నిన్ను నష్టపరచడానికి, నిన్ను కుప్పకూల్చేందుకు పోయినటువంటి విషయాలు కాదని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించాలి. అయితే వాస్తవానికి రేపొక్క మనుషుడు నీ దగ్గరకు వస్తున్నాడని సమూయేలు గారితో దేవుడు చెప్పాడు కదా. అసలు వస్తున్న మనిషి ఎవరు, వస్తున్నటువంటి మనిషి ఇంతకు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దైవజనాంగమా మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే, చదివే పని లేదు కానీ అట్లా కొన్ని పాయింట్లు కనబడతాయి, నేను చెప్తాను, మీరు రాసుకోండి. రేపు ఒక మనుషుడిని మీ దగ్గరకు పంపిస్తాను. ఆ మనుషుడు ఎవరంటే ఇశ్రాయేలీయులను పరిపాలించబోతున్నటువంటి రాజుగా నేను అభిషేకించబోతున్నా, ఏర్పరచబోతున్న ఒక మనుషుడు మీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన సౌలే. ఓకే, ఆయన పేరు సౌలే, కానీ ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని కనబడుతుంది? మొదటి వచనంలో 2వ వచనం ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక భాగ్యవంతుని కుమారుడు. సౌలు ఈజ్ ఆర్డినరీ పర్సన్ కాదు ప్రియమైన వాళ్ళరా. సౌలు గారు ఆర్డినరీ పర్సన్ కాదు, ఆయన ఒక భాగ్యవంతుని కుమారుడు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఒక భాగ్యవంతుని కుమారుడు. తనను కాదన్నా, దేవునిని కాదన్నా, ఆయన మాకు రాజుగా వద్దు, ఒక మనిషే మాకు రాజుగా కావాలి అనుకున్నప్పుడు దేవుని తక్కువ చేసి చూసిన దేవునిది ఎంత పెద్ద మనిషి అంటే, ఒక భాగ్యవంతుని కుమారుడు ఇశ్రాయేలులకు రాజుగా ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. సత్య దేవుని వెలుగులో నిత్యము బ్రతుకుతున్నటువంటి నీకు నాకు ఆ మనసు ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఏ మనసు ఉండాలి? నిన్ను కాదనుకున్న వారి కొరకు నువ్వు ప్రియమైన వాళ్ళ మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. నిన్ను కాదనుకున్న వారి కొరకు నువ్వు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. మన దేవుడు ఏమనుకున్నాడు? అయ్యా మాకు దైవ పాలన వద్దు, మాకు మానవ పాలనే కావాలి అన్నప్పటికీ కూడా ఎవరిని రాజుగా చేయబోతున్నాడు దేవుడు అంటే, ఒక భాగ్యవంతుని కుమారుణ్ణి రాజుగా చేయబోతున్నాడు. 2వ విషయానికి వస్తే, ఈ భాగ్యవంతుని కుమారుడు ఎలా ఉన్నాడంటే, ఆయన బహు సౌందర్యము గల యవ్వనుడు. బహు సౌందర్యము గల యవనుడు. ఒక యవనుణ్ణి ఇశ్రాయేలులకు రాజుగా ఇవ్వాలా అనుకున్నాడు ప్రేమైన వాళ్ళ దేవుడు. ఇకపోతే ఆయన సుందరుడు అంట ప్రేమైన యవనుడు. బహు సౌందర్యవతుడే కాదు, ఆయన సుందరుడు కూడా. ఇకపోతే 4వ విషయానికి వస్తే, ఆయన భుజములు మొదలుకొని ఇతరుల కంటే ఎత్తు కలిగిన వాడు ప్రేమైన వాళ్ళ. భుజములు కలిగి ఇతరుల కంటే ఎత్తుగల
వ్యక్తి అనే సంగతిని మనం మర్చిపోకూడదు ప్రేమైనటువంటి దైవజనాంగమా. ఇలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి దేవుడు సౌలు గారిని రాజుగా ఎందుకు నిలబెట్టాడు? ఆయన ఓడిపోవాలనా? ఆయన పడిపోవాలనా? ఆయన ఓడిపోయే వ్యక్తి కాదు, ఆయన పడిపోయే వ్యక్తి కాదు, ఆయన బెస్ట్ క్యాండిడేటే, ఆయన మంచోడే అని దేవునికి నచ్చినప్పుడే ప్రియమైన వారరా సౌలు గారిని ఇశ్రాయేళ్ల పైన రాజుగా చేయాలనుకున్నాడు. సౌలు గారిని రాజుగా చేయడం దేవునికి ఇష్టమైంది. సౌలు గారు రాజుగా ఉండడము సమూయేలు గారికి కూడా ఇష్టమైంది. ఎలా ఇష్టమైందని చెప్పగలము అనంటే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఏం కనబడుతుంది? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ సమూయేలు గారి కూడా దేవుడు మెచ్చినటువంటి వ్యక్తి, సమూయేలు గారు నచ్చినటువంటి వ్యక్తి సౌలు గారు. ఇంత మట్టుకు బాగుంది. ఇక నుంచి మీరు ఆలోచన చేయండి. ఏమని? విఫలానికి కారణాలు. జీవితంలో ఓడిపోతున్నారా? అయితే వాటి కారణాలు ఏంటి? ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు మన ముందు పెట్టాడు. ఇది సౌలు గారి యొక్క చిన్నపాటి పరిచయము, చిన్నపాటి చరిత్ర. ఇప్పుడు విఫలమవ్వడానికి కారణాలు ఏంటి? సౌలు గారు విఫలమవ్వడానికి కారణాలు ఏంటి? ఒక్కొక్కటి చెప్తానే మీరు బాగా చదువుచిన వాళ్ళు నోట్స్ పైన రాసుకోండి, చదువురని వారు గుండెల్లో రాసుకోండి. ఓడిపోయిన కారణాలు ఏంటి? జీవితంలో ఓడిపోయిన కారణాలను చెప్తాను ప్రియమైన వాళ్ళరా, మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, సౌలు గారిని వెళ్ళాడు, తెల్లారి ఏ రోజైతే వస్తాడని చెప్పాడో దేవుడు చెప్పినట్టుగా సౌలు గారు సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పనివాణిని పక్కన పంపించి సౌలు గారిని దగ్గర తీసుకుని సమూయేలు గారు అంటారు, అయ్యా ఇశ్రాయేళ్ల పైన దేవుడు నేను రాజుగా చేయబోతున్నాడు అంటే సౌలు గారు నమ్మడు ప్రియమైన వాళ్ళరా. అయితే నువ్వు నమ్మవు కదా, నువ్వు రాజుగా కాబోతున్నడానికి సూచనలు ఇవి అని చెప్పి కొన్ని సూచనలు చెప్తాడు. ఆ సూచనలు ఎక్కడ ఉంటాయంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2 నుంచి 7 రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 2 నుంచి 7 కొన్ని సూచనలు చెప్తాడు. అయితే సమూయేలు గారు ఆ 7 వచనాలు చదివితే సమూయేలు గారు ఏ సంగతులు అయితే చెప్పాడో, ఏ సూచనలు చెప్పాడో సౌలు గారి జీవితంలో అన్నీ నెరవేరుతాయి ప్రియమైన వాళ్ళరా. అవన్నీ నెరవేరుతాయి ప్రియమైన వాళ్ళరా. అప్పుడు నెరవేరగా చూసినటువంటి సౌలు గారు చేయవలసిన పనేమిటి? నెరవేరగా చూసినటువంటి సౌలు గారు చేయవలసిన పనేమిటి? వాస్తవానికి సౌలు గారు విఫలానికి కారణాలు ఇప్పుడు చూద్దాం. సౌలు గారు విఫలానికి కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము మొట్టమొదటి విఫలము కారణం చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 21. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చి మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతనిని వెతికినప్పుడు, ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు, జనులు సౌలు గారిని వెతికినప్పుడు అతడు కనబడలేదు. 22. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. సౌలు గారు ఓడిపోవడానికి నేను కారణాలు చెప్తున్నాను. సమూయేలు గారు చెప్పారు, అయ్యా నువ్వు రాజు అయినావు, నమ్మలేడు, నమ్ముటకు కొన్ని సూచనలు చెప్పాడు. చెప్పిన సూచనలు అన్నీ జరిగాయి. ప్రియమైన వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు వచ్చింది. పబ్లిక్గా దేవుడేమో సౌలు గారిని పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఈయననే మీ రాజని దేవుడు సౌలు గారిని పరిచయం చేయాలని చూస్తే సౌలు గారు ఏం చేశారంటే సౌలు గారు దాక్కున్నాడు. హల్లెలూయా. జీవితంలో ఓడిపోవడానికి సౌలు గారు విఫలము కావడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన దేవుడు జనులకు పరిచయం చేయగా సౌలు గారు దాక్కునుట. దేవుడు జనులకు పరిచయం చేయగా సౌలు గారు దాగుకొనుట. సౌలు గారు దాక్కున్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడేమో పరిచయం చేయాలనుకున్నాడు, సౌలు గారేమో దాక్కున్నాడు. మొట్టమొదటి ఆయన చేసినటువంటి తప్పే ప్రేమైనటువంటి దైవజనంగమా, ఆయన దాక్కున్న సంగతి ప్రేమైన దైవజనంగమా మీరు గమనించాలి.
అన్నీ చెప్పాడు. అయ్యా నేను రాజును, ఎలా అవుతాను, నేను అల్పుడను కదా, నాది చిన్న గోత్రం కదా అని చెప్పినప్పటికీ కూడా నమ్మేలా ప్రేమైన వాళ్ళలో చెప్పాడు. నువ్వు రాజు అయితావని చెప్పడానికి ఇవే రుజువులని కొన్ని సూచనలు చెప్పాడు. సూచనలు అన్నీ జరిగినా కూడా ప్రేమైన వాళ్ళు సౌలు గారు ప్రవక్త మాట నమ్మలేడు, దేవుని మాట నమ్మలేడు. నమ్మక ఎక్కడ ఉన్నాడంటే ఆయన దాక్కున్నాడు. ప్రత్యేకలను చూసినప్పుడు సౌలు గారేమో దాక్కున్నాడు. ప్రేమైనటువంటి దైవజనంగమా, సౌలు గారు చేసిన మొట్టమొదటి తప్పు ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు తనను పరిచయం చేస్తానని చూసినప్పుడు సౌలు గారు వెళ్ళి సామానులో దాక్కున్నాడు. ప్రేమైనటువంటి దైవజనంగమా, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాయకురాలు నువ్వు, నీ పిల్లలకు నీవే నాయకురాలు, నీ కుటుంబానికి నీవే నాయకుడువు, నీ సంఘానికి నువ్వు సేవకుడు అయితే నాయకుడువు, సేవకుడు అయితే నాయకురాలు. ఓడిపోయే స్థితిలో ఉండకూడదంటే నా దేవుడు నిన్ను చూపెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు దాక్కునకూడదు. హల్లెలూయా. దాక్కోవడం అంటే ఏంటి? సేవకుడి నోట ఆరాధన చెయ్యండి అన్నప్పుడు ఆరాధన చేయకుండా దాక్కోవడమే, ప్రియమైన వారు ఆగిపోవడమే దాక్కోవడం. సేవకుడు నిలబడి వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వాక్యం కోసం ప్రార్థన చేయకుండా ఉండడమే దాక్కోవడం. దాక్కోవడం అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ? దాక్కోవడం అంటే ఏమనుకుంటున్నారు? సౌలు గారిని రాజుగా చేశానని అందరికీ తెలియజేయాలని దేవుడు సంతోషంగా జనులను కూడబెడితే ఆ జనులలో దేవుడు రాజుగా చేస్తానన్న వ్యక్తే సామానులో దాక్కున్నాడంటే భయపడ్డా? చెప్పాడు సమూయేలు గారు, నీకేం ప్రాబ్లం లేదు, నీకేం భయం ఉండదు, నువ్వే రాజువి, దేవుడు తోడు ఉన్నాడు, నేను నీ పక్కన ఉంటానని చెప్పినా కూడా నమ్మక సామాన్లు దాక్కున్నటువంటి చరిత్ర సౌలు గారి చరిత్ర. ప్రేమైన దైవజనాంగమా, ఓడిపోవడానికి కారణాలు సహోదరుడు పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద తప్పులు కావు. నీవు నా దేవుడు పిలువగా, నా దేవుడు నేను సంఘానికి పరిచయం చేయాలని ఆశపడ్డప్పుడు, నా దేవుడు నీ సాక్ష్యాన్ని సమాజానికి పరిచయం చేయాలని ఆశపడ్డప్పుడు, నీ వ్యక్తిత్వాన్ని సమాజానికి పరిచయం చేయాలని ఆశపడ్డప్పుడు సంఘములో దావుకున్నటువంటి రోజులు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? కుటుంబంలో దావుకున్నటువంటి రోజులు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అవును ప్రభువా, నీ సేవకుడు చాలాసార్లు చెప్పాడు నాయన పాట పాడమని, అయితే పాడలేకుండా ఒదిగి కూర్చున్నాను. సాక్ష్యం చెప్పమంటే చెప్పలేక ఒదిగి కూర్చున్నాను. నా ఓటమికి కారణమే నీవు నన్ను పరిచయం చేయాలని చూసినప్పుడు, నీవు నన్ను గొప్ప చేయాలని చూసినప్పుడు నేను దాగుకున్నటువంటి రోజులు నాకు తెలుసు. ఆ దాక్కోవడం అంటే ఏదో కాదు. సాక్ష్యం చెప్పకుండా ఉండడము, పాట పాడకుండా ఉండడము, ప్రేమైన వాళ్ళరా, వాక్యం చదవకుండా ఉండడమే దాక్కుని ఉండడము. సహోదరుడా, దేవుడు పిలువగా దాక్కునేటువంటి అలవాటు ఏమైనా ఉందా? జాగ్రత్త. దేవుడు పిలువగా దాక్కునేటువంటి అలవాటు ఏదైనా ఉంటే జీవితంలో విఫలానికి అదే కారణమని నీవు నేను గమనించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దైవజనాంగమ తండ్రి, ఇప్పటి వరకు నిజమే ప్రభావ దాక్కునే గుణము నా లోపల ఉండే. నేను ఏ విషయంలో దాక్కునయ్యా, అది ప్రార్థన విషయం కావచ్చు, పాట విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే నేను దాక్కునని ప్రభావ. ప్రేమైన దైవజనాంగమ మన నిర్ణయాలు తీసుకోవాలి. విఫలం అవ్వడానికి రెండో పాయింట్ చెప్తున్నాను, వినండి. రెండవది సౌలు గారి సొంత నిర్ణయాలు. ప్రేమైన వాళ్ళరా, దేవాది దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన రాజైన తర్వాత కూడా సౌలు గారి సొంత నిర్ణయాలపైన ఆధారపడ్డాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది ఎక్కడుంది? ఏ రెఫరెన్స్ మనల్ని బలపరుస్తుంది ఈయన సొంత నిర్ణయాలపై ఆధారపడ్డాడని చెప్పడానికి చూస్తే సమూయేలు గారు అంటారు, అయ్యా ఫలాని దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను వచ్చిన తర్వాత దహన బలి అర్పిద్దామని చెప్పినప్పుడు సౌలు గారు ముందెళ్తాడు, సమూయేలు గారు వెనక్కి వస్తాడు. ప్రేమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8, 9, 10, 11 ప్రేమైన వాళ్ళ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలులకు రాకపోవటయు, జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దాన బలులు అర్పించెను. అతడు దాన బలి అర్పించిన చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను.
అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి ఈ మాట వినాలి. సొంత నిర్ణయాలనే మాటలు మాట్లాడుతున్నాం. చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిప్తీయులు మిస్కపులో కూడి ఉండుటయు నేను చూసి ఇకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిప్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నా అంతటా నేనే సాహసించి దాన బలి అర్పించి తిని అనేను. వాళ్ళరా, నేను వచ్చేంత వరకు నువ్వు దాన బలి అర్పించొద్దు, నేను వస్తాను 7 దినముల తర్వాత అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, ఎవరు? సమూయేలు గారు. ఎవరికి? సౌలు గారికి. అయితే సౌలు గారు ప్రేమైన వాళ్ళరా ఆల్రెడీ సమూయేలు గారు రాకలోనే ఉన్నారు. ఆయన రాకంటే ముందే ఎక్కడ ఫిలిప్తీయులు నా మీదకి వచ్చి యుద్ధం చేస్తారో, ఎక్కడ నన్ను చంపేస్తారు. వాస్తవానికి అసలు ఎవరు ఓట్లేస్తే నువ్వు రాజు అయ్యావు? మనుషులు ఓట్లేస్తే రాజు కాలే కదా. దేవాతి దేవుడు కదా నిన్ను నిలబెట్టింది, నేను అభిషేకించింది. ఒక రోష్యము కలిగిన ప్రవక్త కదా నేను అభిషేకించింది. జనులు వెళ్ళిపోతున్నారని తనంతట తాను బలి అర్పించడం, నిర్ణయం తీసుకోవడం. ఫిలిప్తీయులు నా మీదకి వచ్చి యుద్ధం చేస్తారేమో అనుకుని వచ్చేదాకా ఆగలేనని చెప్పి నా అంతట నేనే సాహసించి దాన బలి అర్పించి తిని. నా అంతట నేనే సాహసించిన అంటున్న ప్రేమైన వాళ్ళు ఏం చేయడానికి? దాన బలి అర్పించడానికి. సహోదరుడా, ఓటమికి కారణాలు చెప్తున్నాను నేను. ఒకటి, దేవుడు పరిచయం చేయాలని చూసినప్పుడు సౌలు గారు దాక్కున్నాడు, ఓడిపోవడానికి కారణం. రెండవది ఏంటంటే తన సొంత నిర్ణయాలపైన ఆధారపడ్డాడు. సహోదరుడా, వేకువజామున లేచి ప్రార్థన చేసి నిద్ర నుండి మేల్కోగానే ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది? తండ్రి, ఈరోజు ఫలాని పని చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏమై ఉంది? ఫలాని దిక్కు ప్రయాణమైపోవాలనుకుంటున్నాను, మీ చిత్తం ఏమై ఉంది? నా బిడ్డతో ఈ మాట మాట్లాడాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏమై ఉంది? నా కొడుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, మీ చిత్తం ఏమై ఉంది? నా భర్తతో ఇది పంచుకోవాలనుకుంటున్నాను, మీ చిత్తం ఏమై ఉంది? నా భార్యకు ఈ బుద్ధి మార్చుకోవాలని చెప్పాలనుకుంటున్నాను, మీ చిత్తం ఏమై ఉంది అని ఆయన సలహా ప్రియమైన వాళ్ళ ఆయన సాయము తీసుకున్నటువంటి ఆయన నిర్ణయాలపై ఆధారపడ్డటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మాటకి ఏమంటామంటే, నా మాటకి ఇంట్లో విలువ లేదు, నా మాటకి సంఘంలో విలువ లేదు, నా మాటకు మా సేవకుని దగ్గర విలువ లేదు, నా మాటకి నా భర్త దగ్గర విలువ లేదు, కనీసం పిల్లలు చెప్పినా కూడా నా మాట వినే పరిస్థితిలో లేరు. హల్లెలూయా! ఈ సహజంగా మనం అందరం అంటాం ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు సౌలు గారు ఎందుకు విఫలమైపోయాడు? రెండవ కారణం ఏంటంటే సొంత నిర్ణయాలు. పెదాలకు వచ్చిన పదాలు పలికి శరీరంలో ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళ ఆలోచనలను పంచుకుంటే ఓడిపోతాం, నాయకులుగా ఓడిపోతాం, నాయకురాలుగా ఓడిపోతాం. ఎవరు మన మాట వినరు. నువ్వు నీ పిల్లలతో మాట్లాడే ముందు దేవుని సహాయం తీసుకో, నీ భర్తతో మాట్లాడే ముందు దేవుని సహాయం తీసుకో, నీ సంఘంతో మాట్లాడే ముందు దేవుని సహాయం తీసుకో. సొంత నిర్ణయాలు వద్దు. నా మాట బాగుంది, నా పదజాలాలు బాగున్నాయి, నా వంట బాగుంది, నా జీవనంలో డబ్బు బాగున్నాయి, డబ్బులు ఇచ్చి నా పిల్లల్ని కాంప్రమైజ్ చేస్తాను, మంచి వంట వండి పెట్టి నా పిల్లలను కాంప్రమైజ్ చేస్తాను. వంట వండి పెడితే నా పిల్లలు వింటారేమో, డబ్బులు ఇస్తే కొనిస్తే నా పిల్లలు నా మాట వింటారేమో, మంచి వాక్యం చెబితే ప్రియమైన వాళ్ళ మంచి మాటలు చెప్తే నా సంఘం నా మాట వింటారేమో. తప్పు. ఓడిపోతాం, విఫలమైపోతాం. సౌలు గారు విఫలానికి కారణం ప్రేమైన వాళ్ళ సొంత నిర్ణయాలు. సహోదరుడా, నిజంగా నీవు సొంత నిర్ణయాలు, నేను సొంత నిర్ణయాలు తీసుకునే కదా, దేవుని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకునే కదా ఇప్పటి వరకు ఓడిపోవడానికి కారణాలు. ఒకటి, దేవుడు పరిచయం చేయాలనుకున్నప్పుడు సౌలు గారు దాక్కున్నాడు. 2, తన సొంత నిర్ణయాలపై ఆధారపడి నా అంతట నేనే సాహసించి గుండెలపైన చేతి చెప్పగలవా? దేవుని దగ్గర సాయం అడిగి దేవుని ఆలోచన తీసుకొని నా పిల్లలకు బుద్ధి చెప్పాను. దేవుని దగ్గర సాయం అడిగి నా భార్యతో మాట్లాడాను. దేవుని దగ్గర సహాయం అడిగి నా భర్తతో మాట్లాడాను. కాబట్టి నేను ఫెయిల్ అవ్వలేను అని చెప్పగలమా? చెప్పలేం ప్రేమైన వాళ్ళరా. టీవీలో చూస్తాం, వారు మాట్లాడినట్టుగా మాట్లాడాలనుకుంటాం. సెల్ ఫోన్లో చూస్తాం, సేవకులైనా సరే సేవకులు మాట్లాడిన మాటలు ఎలా మాట్లాడాలని చెప్పాలని నువ్వు విన్న మాటలు కూడా దేవుని దగ్గర అడిగి
నీ పిల్లల దగ్గర నువ్వు ఆ మాటలు చెప్పాలి, సంఘం దగ్గర ఆ మాటలు చెప్పాలి. అయితే నువ్వు ఓడిపోయినటువంటి నాయకునిగా, ఓడిపోయినటువంటి నాయకురాలుగా నువ్వు ఉండవు. దేవుడు వాస్తవానికి ఓడిపోవడానికి కుటుంబాన్ని నీకు ఇవ్వలే, ఓడిపోవడానికి సంఘాన్ని నీకు ఇవ్వలే, గెలపడానికి కదా. సౌలు గారిని కూడా ఓడిపోవడానికి చేశాడా? సౌలు చాలా మంచోడు అండి, మంచోడు. ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను నేను, కానీ నెగిటివ్స్ తీసుకున్నాను ఇప్పుడు నేను. ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఈ కారణాల వల్ల ఓడిపోయాడు. ఒకటి, దాక్కున్నాడు. రెండు, తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. సహోదరుల చేతులు జోడించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీ కుటుంబంలో ఏ కుటుంబంలో నువ్వు యజమానురాలుగా ఉన్నావు అయితే నువ్వు నాయకురాలు, ఏ సంఘానికి నువ్వు సేవకునివి అయితే నువ్వు నాయకుడవు, ఏ కుటుంబానికి నువ్వు యజమానుడవు నువ్వు నాయకుడవు. నాయకునిగా నువ్వు ఓడిపోకూడదు, నువ్వు విఫలం కాకూడదు అంటే ఏం చేయాలనుకున్నప్పుడు నువ్వు దాక్కోకూడదు. రెండవది, దేవుడు ప్రేమైన వాళ్ళ దేవుని విషయంలో కావచ్చు, నీ సొంత విషయం, నీ పని విషయంలో కావచ్చు, సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు ప్రేమైన వాళ్ళ. మూడో విషయం చెప్తారండి, రాసుకోండి. అగగు రాజును మరియు క్రొవ్విన పశువులను బ్రతకనివ్వడము. ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఒకటి, దేవుడు చూపించాల పబ్లిక్లో అన్నప్పుడు ఆయన దాక్కున్నాడు. రెండవది, తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ఓటమి కారణాలు. మూడవది ఏంటంటే, అగగు రాజును బ్రతకనివ్వడము, అగగు రాజును మరియు క్రొవ్విన పశువులను బ్రతకనియనడు. ఇదేంటి? అగగు రాజు ఎవరు? ఈ క్రొవ్విన పశువులు ఏంటంటే మీరు రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మొత్తం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, అయ్యా ఒక సమయం చూస్తాను నేను, ఓకే ఎక్కువ దేవుడు ఏం చెప్తాడంటే, సమూయేలు గారు చెప్పి సౌలు గారి దగ్గర పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే, సమూయేలు గారు సౌలు గారి దగ్గరికి వెళ్ళి అమలేకీయులను హతం చేయాలి. ఎందుకు హతం చేయాలి? మీరు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని వారు ఆటంకపరిచారు. 400 సంవత్సరాల వరకు టైం ఇచ్చాను. వాళ్ళ బుద్ధి మనం మార్చుకుంటా అంటే వాళ్ళ బుద్ధి మార్చుకునేటట్టు లేదు. మీరు వెళ్ళి సౌలు గారితో చెప్పు, అమలేకీయులను ఒక్కరిని కూడా బ్రతకనివ్వద్దు. ఒకరిని కాదు, వాళ్ళకున్నటువంటి మనుషుల్ని, పశువుల్ని, ఎవరిని కూడా బ్రతకనివ్వద్దు, హతం చేయమని చెప్పినప్పుడు సమూయేలు గారు సౌలు మహారాజు గారి దగ్గర వెళ్తాడు. ప్రేమైన వాళ్ళరా, వెళ్ళి, అయ్యా ఏ దేవుడైతే నిన్ను రాజుగా చేశాడో, ఏ ప్రవక్తనైతే నిన్ను అభిషేకించారో ఆ ప్రవక్తను నిన్ను రాజుగా చేసిన దేవుడు ఏమని చెప్పాడంటే, అమలేకీయులను మొత్తం హతం చేసి పశువులనేమి పిల్లలనేమి అందరినీ హతం చేయమని చెప్పాడయ్యా అన్నప్పుడు సౌలు గారు వెళ్ళి ప్రేమైన వాళ్ళరా చేసిన పని ఏమిటంటే, మా మొట్టమొదటి వచనాన్ని చూస్తున్నాను నేను. మొదటి సమూయేలు గ్రంథము 15:8 చూస్తే, అమలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. 9వ వచనము, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసింది. ఏం చేసిండు సౌలు గారు? దేవుడు ఏం చెప్పిండు? ఏది ఉంచకు అంత తీసేయమన్నాడు. సౌలు గారు ఏం చేశాడు? అగగు రాజును బ్రతికించిండు, ప్లస్ క్రొవ్వినటువంటి పశువులను బ్రతికించాడు. ఓడిపోవడానికి కారణాలు నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు ఎన్నిసార్లు మీతో మాట్లాడాడు? ఏమని? నా కుమారుడా, నా కుమార్తె, ఈ ఈ ఈ ఈ లక్షణాలు నీలో నుండి కనబడకూడదు. నీలో చచ్చిపోవాలి, అవి నీలో చచ్చిపోవాలి. చంపేయి. ఎవరు చంపేయాలి? నేను చంపడం కాదు, నువ్వే చంపాలి. చంపడానికి నేను సాయాన్ని పంపిస్తాను. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కోపమా, అసూయనా, ద్వేషమా, ఓర్వలేనితనమా, అబద్ధమా, మాట మార్చుడమా, అలవాట, ఏదైనా సరే నీకు ఎన్నోసార్లు చెప్పేశాడు చంపుమని. అయితే మనం చేసిన పని ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, నీచమైనటువంటి అన్నీ చంపేశాం. మనకు అవసరమైనటువంటి అలవాట్లను మాత్రం చంపలేము, అవసరమైన గుణాలను మాత్రం చంపలేము. సౌలు గారు అదే చేశారు ప్రియమైన వాళ్ళరా. అగగు రాజును చంపలేడు. అసలు రాజును చంపకపోతే దేశాన్ని ఎలా చంపినట్టు అవుతాం? రాజే చనిపోకపోతే ఎలా గెలిచిన వారం అవుతాం? కానీ ప్రియమైన వాళ్ళ దేవుని మాటను పక్కన పెట్టి అగగు రాజును బ్రతకనిచ్చిండు, క్రొవ్విన పశువులను దూడలను బ్రతకనిచ్చిండు. ప్రేమైన వాళ్ళరా, బ్రతకనిస్తే 16వ వచనంలో మనం చూసినట్లయితే సౌలు గారు మాట్లాడుతున్న మాట, సౌలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా,
సౌలు చెప్పుమనెను. ఏమని చెప్తున్నప్పుడు చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకించెను. సౌలు, నాతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు గారు అడగడము, అయ్యా ఏంటి నువ్వు చేసిన పని అంటే, దేవునికి బలి అర్పించడానికి నేను ఈ యొక్క పశువులను బ్రతకనిచ్చానని చెబితే సమూయేలు గారు అంటాడు, ఒక మాట వినుట శ్రేష్టమా, బలి అర్పించుట దేవునికి ఇష్టమా? మాట వినుటనే కదా నిజము. నువ్వు ఏం మాట్లాడకు. దేవుడు నీ గురించి రాత్రి మాట్లాడినతో ఏమని మాట్లాడిండు? ఏంటమ్మా వచ్చిన మరి చదవండి. ఏంటమ్మా ఏమని మాట్లాడిండు? దాని తర్వాత వచనము, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకించను. మాట్లాడుతున్నమాట. సౌలు, నువ్వు మాట్లాడే పని లేదు. నువ్వు ఎలా ఉంటివి? నువ్వు అల్పుడుగా ఉంటివి. నువ్వు ఎవరికి కనబడగా ఉంటివి, ఎవరికి పరిచయం లేకుండా ఉంటివి. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల పైన 12 గోత్రములకు ఆయన రాజుగా చేసిన సంగతి నువ్వు మర్చిపోయావు. నేను వద్దన్న పని నువ్వు చేస్తావా? అగగురాజును బ్రతికించావు, నీచమైన వాటిని చంపేశావు, కొవ్విన వాటిని బ్రతికనిచ్చావు, మళ్ళీ నాకు దానబలి అర్పిస్తానంటున్నావు. దొంగతనం తీసుకొచ్చి ఇచ్చింది దానబలి అవుతుందా? దొంగలించి తెచ్చినటువంటిది కానుక అవుతుందా? బాధ పెట్టి కన్నీళ్లు పెట్టి తెచ్చి కానుక పెట్టెలో వేస్తే అది కానుక అవుతుందా? నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉండి, సహోదరుడా జాగ్రత్త వినండి. ఇది నా కొరకు అన్నట్టు మీరు వినండి. అసలు ఈ మాట చదివినప్పుడు నన్ను అక్కడ ఆపేసింది. నువ్వు మాట్లాడ పని లేదు, నోర్మోయ్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సాకులు చెప్పకూడదు, కారణాలు చెప్పకూడదు. దేవుడు ఏమంటున్నాడు? నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉంటివి. సహోదరుడా, ప్రభువులోకి రాకంటే ముందు నీ చరిత్ర ఒకసారి గుర్తుకు తెచ్చుకో. లేదా ప్రభువులోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు నీ జీవిత చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకో. అల్పురాలు కదా, అల్పడం కదా. అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచితే, ఈరోజు దేవుడు కాదన్న పని మనం చేస్తే, దేవుడు నీ గురించి నా గురించి అదే మాట్లాడతాడు. నా కుమార్తె, నా కుమారుడు, నువ్వు మాట్లాడే పని లేదు. నువ్వు అల్పురాలుగా అల్పునిగా ఉన్నప్పుడు నేను గొప్ప చేశాను. గొప్ప చేసినందుక నీవు నాకు పెట్టినటువంటి కానుక ఇదా అని దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, సౌలు గారు చేసినటువంటి 3 తప్పులను చూసాం. 1, దేవుడు పరిచయం చేస్తాననుకున్నప్పుడు సౌలు గారు దాక్కున్నారు. 2, తన సొంత నిర్ణయాలు తీసుకున్నారు. 3, దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, 1 రాజును బ్రతికించాడు. 2వది నీచమైన పశువులను చంపి కొవ్వినటువంటి పశువులను ఉంచాడు. దృష్టిలో పెట్టుకోండి. మీరు అప్లై చేసుకుంటారనుకుంటున్నాను నేను. ఇది నా కొరకే. నాలో కూడా ఈ గుణాలు ఒకవేళ ఉంటే తీసి వేసుకుంటానని అనుకుంటున్నారనే వింటున్నారనుకుంటున్నాను నేను. చెప్తున్నాను, నేనైతే అలానే అనుకుంటున్నాను. 4వ పాయింట్ చెప్తారండి. 4వ పాయింట్, సౌలు గారు ఓడిపోవడానికి 4వ పాయింట్ చెప్తారండి. సౌలు గారు జనులకు జడిసి వారి మాట విన్నాడు. సౌలు గారు జనులకు జడిసి వారి మాట విన్నాడంట. ఓడిపోవడానికి కారణం ఎక్కడ? జనులకు జడిసి జనుల మాట విన్నాడు. 1 సమూయేలు గ్రంథం 15:24. 1 సమూయేలు గ్రంథం 15:24. ప్రేమైన వాళ్ళరా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞ నీ మాటలను మీరి పాపము చేసి తిని. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎందుకు బ్రతకనిచ్చావు? దేవుడు ఈ మాట బాగా వినాలి. దేవుడు చంపమన్నాడు కదా, పశువులను అన్నిటి చంపేయమన్నాడు. ఎందుకు నువ్వు చంపలేవంటే, సౌలు గారు ఏమంటారంటే, నేను జనులకు జడిశానయ్యా, జనులకు భయపడ్డానయ్యా. రాజా ఈ పశువు ఉండని, రాజా ఇది ఉండని, బాగుంది రాజా, ఇది బాగుంది ఉండని అంటే, నేను ఒకవేళ ఉంచకపోతే వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అనుకొని నేను జనులకు భయపడ్డా, వారి మాట విన్నా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మీరు బాగా ఈ మాట వినాలి, అండర్లైన్ చేసుకోవాలి. కావాలంటే ఆ మాట ఏమని? ఓడిపోవడానికి ఎన్నో కారణం. అది 4వ కారణం ఏంటంటే, జనులకు భయపడడము, వారి మాట వినడం. ఆదివారం ఆరాధన ఉంటుంది, అత్తగారు ఫోన్ చేస్తుంది. ఆదివారం ఆరాధన ఉంటుంది, అత్తగారు ఫోన్ చేస్తుంది. ఏమని? ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక పండుగ. పోకూడదన్న ఉద్దేశం కాదు. విశ్వసించని కార్యక్రమాలకు ఖచ్చితంగా వెళ్ళాలి.
వెళ్ళాలి. అయితే ఆదివారం నాడు ఫోన్ వస్తే కథలు చెప్తా. ఏమని? వస్తానను, లేదనుకుంటే టయానికి బస్సులు ఉంటాయి, ఏదో కథ. వాస్తవానికి ఆరాధన నీ దృష్టిలో, కానీ ఆరాధన ఉందని చెబితే ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమనుకుంటారు? లేకపోతే ఆరాధన ఎగ్గొట్టైనా పోతా, ఆరాధన ఎగ్గొట్టైనా పోతా. ఇది జనులకు జడిసి వారి మాట విని ఓడిపోవడానికి కారణాలు ప్రియమైన వాళ్ళు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. విఫలమవడానికి కారణాలు ఎందుకయ్యా? ఎందుకు నువ్వు నీచమైన పశువులు చంపి కొవ్విన వాటిని బ్రతికించావు, అగగురాజును ఎందుకు బ్రతికించావు అంటే, అయ్యా జనులు చెప్పారు, వాళ్ళకు భయపడ్డా, వారి మాట విని. కుటుంబ ప్రార్థన ఎందుకు ఆగిపోయింది? ఆదివారపు ఆరాధనకు ఎందుకు రాలేవు? ఆ రోజు మీటింగ్ ఎందుకు రాలేవు? వచ్చాడు, అప్పుడే అత్తమ్మ వచ్చింది, అప్పుడే బావ వచ్చారు, అప్పుడే అక్క వచ్చారు. ఏమనుకుంటున్నాను, ఏమనుకుంటారు అనుకున్నాను. కాదే కాదన్నారు, వద్దే వద్దన్నారు. వాళ్ళకు జడిసి వారి మాట విన్నాను. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని వారి మాట విన్నాను. ఓకే, వాళ్ళు ఫీల్ అవుతారని వారి మాటను వింటే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనే సంగతి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. వాళ్ళు ఫీల్ అవుతారని నీవు అనుకుంటే అదే నిన్ను ఫెయిల్ చేస్తుంది. ప్రేమైన దైవజనాంగమా, ఎవరికి భయపడుతున్నావు? అక్కకా, చెల్లెకా, తండ్రికా, తాతకా ఇవ్వవలసిన మర్యాద ఇవ్వు, తప్పు లేదు. కానీ దేవుడు చెప్పిన పనిని నీ వారికి నువ్వు భయపడి వారి మాట వింటే అది నీ జీవితానికి పతనాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సుమా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఖండితంగా చెప్పు, ఇది ఆరాధన చేసే దినమో, నేను ఆరాధనకు వెళ్ళాలి. ఇది రాకూడని పని, నేను రాకూడదు. నువ్వు బాగుండాలన్నా, నేను బాగుండాలన్నా. నేను రాకపోవడమే క్షేమము, నీకు క్షేమమే, నాకు క్షేమమే. జనులకు జడిసి వారి మాట విని. సౌలు గారు ఓడిపోవడానికి కారణం చెప్తున్నాను నేను. ఎవరికి భయపడ్డావు? ఎన్నిసార్లు భయపడ్డావు? భయపడి ఎవరి మాట విని జీవితాన్ని ఫెయిల్ చేసుకున్నావు. దేవుడు మాట్లాడుతున్న సహోదరి, నా సహోదరుడా, దేవుడు చెప్పినట్టు చేయడానికి జనులకు ప్రేమైన వాళ్ళ భయపడకూడదు, వారి మాటలు వినకూడదు. సౌలు గారు ప్రేమైన వాళ్ళరా అలా విని ఓటమిని తెచ్చుకున్నాడు. 5వ పాయింట్ చెప్తానండి, 5వ పాయింట్ చెప్తానండి ప్రేమైన వాళ్ళరా. సౌలు గారు సమూయేలు గారి దుప్పటి చెంగు పట్టుకోవడం. ఓడిపోవడానికి కారణమే సౌలు గారు సమూయేలు గారి దుప్పటి పట్టుకొని లాగుతాడు. ప్రేమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథం 15:26-27 దయచేసి చదవండి త్వరగా. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను చెప్పి తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. భయంకరమైన విషయం ప్రేమైన వాళ్ళరా. అయ్యా, తప్పైతే జరిగిపోయింది, ఒక్కసారి నాతోని రా, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్దామని సౌలు గారు సమూయేలు గారిని రిక్వెస్ట్ చేయడం. సమూయేలు గారు దేవుని మాటను వినలేవు కనుక షటప్, నేను రానుగాక రానన్నప్పుడు సమూయేలు గారి దుప్పటి చింగు పట్టుకోగా ఆ చింగు చినిగిపోయింది. ప్రేమైన వాళ్ళరా, ఇంతకు సమూయేలు గారి స్టేటస్ ఏంటి? సమూయేలు గారి స్టేటస్ ఏంటి? సమూయేలు గారు పలాని ఊరికి ఈరోజు వస్తున్నాడంటే ఊరిలో జనులు గబిల్లుమని భయపడేటువంటి చరిత్ర సమూయేలు గారిది. అమ్మో, రోషము కలిగిన ప్రవక్త మా ఇంటికి వస్తున్నాడంట, రోషము గల ప్రవక్త మా ఊరికి వస్తున్నాడంట, అసలు నా పరిస్థితి ఏంటో, నా జీవిత చరిత్ర ఈరోజు చెప్పబోతున్నాడు, అసలు నేను బ్రతుకుతానా చస్తానని భయపడి గజ్జుమని మనకేటువంటి చరిత్ర సమూయేలు గారిది. ఆయన ప్రేమైన వాళ్ళరా, ఎందుకు లాగవలసి వచ్చిందంటే రండయ్యా అని ఉంటాడు. ఆయన రానే రానని తిరిగితే చేతు ప్రేమైన పట్టబోయి అందకపోతే దుప్పటి బట్టి లాగినటువంటి పరిస్థితి నా ప్రేమైన దైవజనంగా పట్టగా ఆ చింగు చిరిగిపోయింది. ప్రేమైన వాళ్ళరా, గమనించండి సహోదరి, సహోదరుడా, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా కట్టుబట్లు మనకు తెలియాలి. ప్రేమైన వాళ్ళరా, చింగు చిరిగిపోగానే అప్పుడు అంటాడు ప్రేమైన వాళ్ళరా, ఎన్నో వచనం అది 28వ వచనం దయచేసి చదవండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజు నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తమమైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించుచున్నాడు అని చెప్పి 35వ వచనం
సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి ఆయన మరియు యెహోవా పశ్చాత్తాపపడిన ప్రేమైన వాళ్ళరా ఓడిపోవడానికి ఎన్ని చూసాం మనము. ఒకటి, సౌలు గారు దాక్కున్నాడు దేవుని విషయంలో. 2, సొంత నిర్ణయాలు. 3, రాజును ప్లస్ మాట వినకపోవడం, దేవుని మాట వినకపోవడం, అది బెటర్. ఇంకా 4వది జనుల మాట వినడం. 5వది సమూయేలు గారి దుప్పటి చెంగు పట్టుకోవడం. ఈ 5 కారణాలు సౌలు గారిని పడిపోవడానికి కారణమయ్యే ప్రేమైన వాళ్ళరా. సౌలు దేవునికి నచ్చినవాడు ప్రేమైన వాళ్ళరా, సమూయేలు మెచ్చినవాడు. సౌలు గారిని దేవుడు నచ్చారు, సమూయేలు గారు మెచ్చారు. కానీ సౌలు గారు దేవుణ్ణి ప్రేమైన వాళ్ళరా లైట్గా తీసుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. దేవుణ్ణి లైట్గా తీసుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. దేవుని విషయంలో సమూయేలు గారు తన లైన్ దాటాడు. బాగా గమనించండి. ఓడిపోవడానికి మెచ్చిన దేవుణ్ణి సౌలు గారు లైట్గా తీసుకున్నాడు. నచ్చిన సమూయేలు గారిని కూడా లైట్గా తీసుకున్నాడు. దేవుని విషయంలో తన లైన్ దాటాడు. దైవ నిర్ణయాలు పక్కన పెట్టి ప్రేమైన వాళ్ళ సొంత నిర్ణయాలపై ఆధారపడ్డాడు ప్రేమైన వాళ్ళ. దేవుడేమో తనకు దగ్గరగా ఉండాలనుకున్నాడు, సౌలేమో దూరం అయిపోయాడు. ఇకపోతే ప్రేమైన దైవజనం ముగించుకుందాం, నెక్స్ట్ వారం చెప్తాను మిగతాది. కానీ ఇకపోతే సౌలు గారిలో అభద్రత భావం కనబడుతుంది. అభద్రత భావం, చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడడం. వాస్తవానికి ఎక్కడ అభద్రత భావం కనబడుతుంది అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చూడండి. ఫస్ట్ ఏం చేసిండు? రాజుగా చేయడానికి నేను నిర్ణయించాను, పబ్లిక్ చేస్తానయ్యా, నువ్వు పబ్లిక్లోకి రండి అన్నప్పుడు సౌలు గారు ఏం చేశాడు? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అంటే, అమ్మో జనులు నన్ను ఉంచుతారో చంపుతారు. అభద్రత భావం అంటున్నాను నేను దీన్ని. అభద్రత భావం, తన ఆత్మకు, తన శరీరానికి నాకు రక్షణ లేదు, చాలా భయపడేటువంటి లక్షణం ఒకటి. 2వది అగగును చంపలేదు, ప్లస్ 2వ పాయింట్ ఏందమ్మా? సొంత నిర్ణయాలు. ఎందుకు సొంత నిర్ణయాలు? అయ్యా ఎందుకు నేను రాకంటే ముందు నువ్వు బలి అర్పించావు అంటే, అమ్మో జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఫిలిప్తీలు వచ్చి నా మీద ఎక్కడ పడతారు అని నేను భయపడ్డాను అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? భయం కనబడుతుంది, అభద్రత భావం కనబడుతుంది. అభద్రత భావం ఏంటంటే మన ప్రాణానికి గ్యారంటీ లేదని భయపడడం అన్నట్టు. ఇక్కడ కూడా అభద్రత భావమే కనబడుతుంది. 3వ పాయింట్ ఏంటి? జనుల మాట విని వారికి జడిసి. ఏ విషయంలో? అగగును ఎందుకు చంపలేవు, మంచి వాటిని ఎందుకు బతకనిచ్చావు అంటే, జనులకు జడిశాను, వారి మాట విన్నాను. ఇక్కడ కూడా అభద్రత భావం. ఇకపోతే ఇంకో 4వ పాయింట్ అమ్మా. 4వ పాయింట్ ఏంటి? దేవుని మాట వినకపోవడం. అక్కడ కూడా అదే జరిగింది. ఇవన్నీ బట్టి చూస్తే కూడా ఏం కనబడుతుందంటే, సౌలు గారిలో అభద్రత భావం కనబడుతుంది. నా సహోదరి, నా సహోదరుడా, నీకు చాలా నీపైన నీకే నమ్మకం లేదా? చీకటికి భయము, రోగానికి భయము, ఎండకు భయము, దయ్యానికి భయము, వారికి భయము, వీరికి భయం. మన లోపల అభద్రత భావం అనేటువంటిది ఎందుకు కనబడుతుంది? అభద్రత భావం అనేటువంటి సౌలు గారిలో కూడా ఉండే మన లోపల ఎందుకు కనబడుతుంది అని అంటే, ప్రియమైన వాళ్ళరా, తనకు సమీపముగా ఉన్న దేవునితో సావాసములో లేనందుననే అభద్రత భావం అనేటువంటిది కనబడుతుంది. ఎవరైతే దేవునికి సావాసములో దగ్గర ఉండారో వారికి అభద్రత భావం అనేటువంటి ఎక్కువ కనబడుతుంది. అంటే భయం ఎవరిలో ఉంటుందంటే, దేవునితో సావాసం లేని వారిలోనే భయం కనబడుతుంది. ఎవరిలోనైతే భయం కనబడుతుందో భయపడ్డ వారిలో ఈ 5 లక్షణాలు ఉంటాయి. ఎవరిలోనైతే ఈ 5 లక్షణాలు ఉంటాయో వాళ్ళు విఫలమవుతారు. ఓడిపోవడానికి కారణాలే అవి. అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే, రూతు గారి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్పేసి నాయకత్వపు లక్షణాలని చూసాం. మనము కూడా మన కుటుంబానికి, మన సంఘానికి నాయకురాలని చెప్పాం. వాస్తవానికి ఎందుకు నీ నాయకత్వం ఓడిపోయినట్టుగా ఉంటుంది? తల్లిగా నువ్వు చేయవలసినటువంటి నాయకత్వంలో ఎందుకు ఓడిపోతున్నావు? భార్యగా నువ్వు చేయవలసిన నాయకత్వంలో ఎందుకు ఓడిపోతున్నావు? తండ్రిగా, సేవకునిగా ఓడిపోయిన స్థితిలో ఎందుకున్నావు అని అంటే, ఓడిపోయాడు. రాజుగా అభిషేకించినటువంటి ఒక వ్యక్తి ఓడిపోయాడు. ఆ కారణాలే మనం చూసాము. ఒకవేళ ఆ కారణాలు కనుక, ఆ గుణాలు మనకు కూడా ఉంటే వాటి నుంచి మనం విడిపించబడదాం, బయటపడదాం ప్రేమైన వాళ్ళరా. విజయానికి ప్రేమైన వికాసం అనేటువంటి అంశము అచ్చవారం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి విజయాలను పొందుకున్నాడు. గెలుపు అనుభవం ఆయనకు ఉంది, కానీ ఓటమి అనుభవం లేదు. దానికి కారణం ఏంటో అచ్చవారం మనం నేర్చుకుని ఈ సందేశాన్ని మనము ముగించుకునేటువంటి